సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రెమ్మనుగూడ రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రైతులకు యూరియా పంపిణీ చేయాలని, అలాగే గజ్వేల్లోని రైల్వే రేక్ పాయింట్ పునరుద్ధరించి రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నిధులు, నియామకాలు, రైతులకు ఎరువులు, యూరియా అందించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. సకాలంలో రైతులకు యూరియా ఎరువులు అందించకపోతే రానున్న రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా రహదారిని దిగ్బంధం చేస్తూ వంటవార్పు చేపడతామని హెచ్చరించారు. ముఖ్యంగా ఈరోజు రైతుల కోసం దీక్ష చేపట్టిన గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఈ వాన కూడా లెక్క చేయకుండా ప్రతి మండలం నుంచి వందలాది మంది తరలి రావడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ ధర్నా దేనికంటే ఈరోజు మన కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన రైతుల కోసాన్ని కూడా పట్టించుకోకుండా ఆయన ఇష్టరాజ్యం చేస్తున్నాడు. నిన్న మీరు చూస్తే ఒక క్రెడిట్ ప్రాపర్టీ షోలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏమంటారు, ఇది పాలన ఇట్లనే ఉంటుంది, పాస్బుక్లు ఇట్లనే ఉంటాయి, మీరు లైన్లు పాటించాల్సిందే, యూరియా ఇట్లనే ఉంటుంది, దానికి నేను ఏం చేయలేను అని ఓపెన్గా చెప్పేసిండు. ఇంత ఘోరమైన రూలింగ్, ఇంత ఘోరమైన పాలన ఇక్కడ చూడలేదు మనం. ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకొని ఈ రైతుల రైతులు ఎంత బాధపడుతున్నారు యూరియా కోసం. పాత కాలం 2000 ఆ కాలంలో ఎట్లా లైన్లు కడుతుండే రైతులు, ఈరోజు అదే గతి కలిగింది. గత 10 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు కడుపులో చూసి బంగారం లాగా చూసుకుర్రు. సార్, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఒకటే ఆలోచన ఉండాలి, రైతు బాగుండాలి అని. అప్పుడు రైతుల కోసం రైతు బంధు అనుకుంటా, రైతు బీమా అనుకుంటా అనేక పథకాలు తెచ్చినా తెలంగాణ రైతు సోదరులకు చాలా దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే ఈ అసమర్థ కాంగ్రెస్ పాలనలో అవగాహన రాహిత్యంతో ముందు చూపు లేకుండా ఈ గత 20 నెలల్లో రైతులు ఎంత మోసపడుతుందో ఏ ఒక్క మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, స్థానిక నాయకులు కానీ పట్టించుకున్న పాపాన లేదు. ఇలా నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల అవసరాన్ని బట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమం మొదలైంది కేసీఆర్ గారి నాయకత్వంలో. అలాంటి కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన తర్వాత వారికి బాగా తెలుసు, ఆయన సుదీర్ఘ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ తెలంగాణ ప్రాంత రైతులకు ఏం కావాలనో చాలా అవగాహన ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రైతులు బాగుపడాలి, పల్లెటూరు గ్రామీణ ప్రాంతాలు బాగుండాలంటే రైతులు వ్యవసాయం మీద, వ్యవసాయ కూలీలకు సమృద్ధిగా పని ఉండాలి, మన ఆనందంగా వ్యవసాయం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైనా కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు కోనుకోవడం జరిగింది. భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా 3.5 సంవత్సరాలనే కాళేశ్వరం లాంటి ఏషియాలోని సంవత్సరాలు అయితే ఉంది. రైతులకి కరెంట్ ఇవ్వక, నీళ్ళు ఇవ్వక, విత్తనాలు ఇవ్వక, యూరియా లేక, డిఏపి లేక, విత్తనాలు లేక రోడ్ల మీద రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇలా భార్య పిల్లలు పాసు పుస్తకాలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి పిల్లల్ని స్కూల్కు పంపకుండా యూరియా కోసం లైన్లో నిలవాల్సినటువంటి దౌర్భాగ్యం ఏర్పడింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మేము గతంలో కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా గజ్వేల్ ఎమ్మెల్యేగా గజ్వేల్లో ఒక రేక్ పాయింట్ ఇచ్చి 600 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాంత రైతాంగానికి కావాల్సినంత, మా ప్రాంతమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్, సిద్దిపేట్, సిరిసిల్ల, అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, ఇవన్నీ జనగాం ఈ ప్రాంత రైతులందరూ కూడా గజ్వేల్ రేక్ పాయింట్తో యూరియా అందించినాం. ఇవాళ అట్లాంటిది గజ్వేల్ రైతులకే యూరియా లేక రోడ్ల మీదకి వచ్చినాం. రేక్ పాయింట్ ఎత్తేసిండు రేవంత్ రెడ్డి గారు. గజ్వేల్ అంటే కక్ష పట్టుకుండు. గజ్వేల్కి 180 కోట్లు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇస్తే వాటిని రద్దు చేసిండు. మరి గజ్వేల్ మీద కక్ష పట్టుకున్నావు రేవంత్ రెడ్డి, ఇది పద్ధతి కాదు. గజ్వేల్ ప్రజలు కూడా తెలంగాణ బిడ్డలే. నువ్వు ముఖ్యమంత్రివి, రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, నీ యొక్క కొడంగల్కి ముఖ్యమంత్రి కాదు, నీ మహబూబ్ నగర్కి ముఖ్యమంత్రి కాదు, ఇవాళ రాష్ట్రానికి మొత్తానికి ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఉండే 13,565 గ్రామాల రైతులు రోడ్ల మీదకి వచ్చి యూరియా సంచులు అడుక్కుంటుంటే, గుచ్చం ఎత్తుకుంటుంటే సోయి లేదా, సిగ్గు లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉండే రాష్ట్రం సాధించుకున్న తర్వాత
గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి రైతును రాజును చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో పరిపాలన సాగింది. కానీ నేడు 20 నెలల కాలంలో రేవంత్ రెడ్డి పార్టీ, ఈ దుష్ట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు రైతులను గోతబుచ్చుకుంటూ ఏడిపిస్తా ఉన్నాడు. ఈ రోజు రైతులకు పంట వేసుకునే సమయంలో ఈ రోజు ఎరువులను అందించలేనంత దీన స్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అయ్యా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు దాచుకునే కాడ దోచుకునే కాడ మాత్రమే మీరు ఉంటా ఉన్నారు. కానీ కింద ఉండేదంతా రైతాంగం. మనకు రైతుకు దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్న ఏదైతే ఆ రైతులను మీరు గోసబుచ్చుకుంటా ఉన్నారు, ఈ రోజు ఏడిపిస్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. రైతు ఏడ్చిన రాజ్యం, ఎత్తేడ్చిన యువతం బాగుపడ్డ దాఖలాలు లేవు. ఈ రోజు మనకు అన్నం పెట్టే రైతన్నకు ఆ పెట్టుబడికి పైసలు పెట్టినా కానీ ఇలా యూరియా దొరికే పరిస్థితి లేదు. కానీ నేడు అది ఆ రైతుల బాధను చూసి చలించిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మా వంటేరు ప్రతాప్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో, మా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి సార్ గారి నాయకత్వంలో గజ్వేల్ నియోజకవర్గం